యములాడ రాజన్న గుడికాడ తంబాలకు కట్టేసే కోల్యాగాలను కొన్నింటిని అన్నదాతలకు ఇస్తున్నారట. అగో కొందరు భక్తులు కోరిన కోరికలు రాజన్న దేవుడు తీర్చిండని ఆ యములాడ రాయేశ్వరికి కోడెను తెచ్చి కట్టి మొక్కులు అప్పచెప్పుకుంటారు కదా, అవిటిని అన్నదాతలకు ఎందుకు ఇస్తుండ్రే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. యములాడ రాజన్న గుడికాడ భక్తులు కోళ్ళేగలను గట్టి మొక్కులు తీర్చుకుంటారు కదా. అయితే కోడెలు ఇంతింత పెద్దగా అవుతున్నాయి, లేగలు కాస్త ఎద్దులు అవుతున్నాయి కాబట్టి అవిటి అన్నదాతలకు ఇస్తే వాళ్లకు వ్యవసాయం చేసుకునేందుకు ఆ కెరకొస్తాయి. అన్నదాతలు అయితేనే అవిటిని కంటికి రెప్పలెక్క చూసుకుంటారని ఇట్లా యములాడ గుడికాడున్న 248 కోడెలను రైతులకు ఉత్తపుణ్యానికే వంచిపెట్టిర్రట. ప్రతి రైతు కోడెలతోని వ్యవసాయం చేసుకుంటా మంచిగా చూసుకోవాలని చెప్పిర్రట. యములాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడుతుండేనుండ్రి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద రైతులకు ఉచితంగా అందజేసి వారి వ్యవసాయంలో చేదోడు వాదోడుగా ఉండే విధంగా రాజన్న ప్రసాదంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందివ్వడం జరుగుతూ ఉంది. ఈయనరా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడు, ఇట్లానే కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం కూడా ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట కూడా నుండి దాదాపు 1.2 ఏకర్ నుంచి 5 ఏకర్ ఉన్న వాళ్ళు వాస్తవమైన వ్యవసాయం పర్పస్ కొరకనే ఆ కోళ్ళకి సేవలు తీసుకుంటారు. అలాంటి రైతులకి వెరిఫై చేసి మన రాజన్న సిరిసిల్ల మరియు జస్ట్ నియర్ బై ఉన్న డిస్ట్రిక్ట్ మండలాల్లో ఉన్న రైతులకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇట్లా రాజన్న సిరిసిల్ల జిల్లా చుట్టుముట్టు ఉన్న చిన్నకారు రైతులకు పనికొచ్చేటట్టు కోడెలను అన్నదాతలకు అప్పయ్యప్పిర్రట. రైతులంతా కూడా వచ్చి కోళ్ళేగలను తీసుకుపోయిర్రట. అయ్యా అన్నదాతలారా, దేవుని మొక్కు కింద తెచ్చిన కోడెలు కాబట్టి మీరు కూడా కంటికి రెప్పలు లెక్క చూసుకుంటా అవిటిని కాపాడితే అవి కూడా మిమ్మల్ని కాపాడుకుంటాయి కాబట్టి మంచిగా చూసుకోవాలని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.